హే గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఒక గూగుల్ మ్యాప్ బిజినెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. గూగుల్ మ్యాప్ బిజినెస్ అంటే ఏం లేదు, గూగుల్ మ్యాప్స్లో మీ బిజినెస్ని ఎలా లిస్ట్ చేసుకోవాలో ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రియేట్ చేసుకోవడానికి ల్యాప్టాప్లో గూగుల్ మ్యాప్ బిజినెస్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, గూగుల్ మ్యాప్ బిజినెస్ ప్రొఫైల్ గెట్ లిస్ట్ ఆన్ గూగుల్ అని ఉంటుంది. సో ఫస్ట్లోనే ఉంటుంది మీరు సెర్చ్ చేయగానే. సో దాని మీద క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ జస్ట్ స్టార్ట్ నౌ బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత బిజినెస్ నేమ్, సో మీకంటూ ఒక బిజినెస్ నేమ్ ఉంటుంది కాబట్టి సో ఆ బిజినెస్ నేమ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ నేను నవీన్ డిజిటల్స్ అని ఇస్తున్నా, మీకు చూపించడానికి కోసం ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాను నేను. సో నవీన్ డిజిటల్స్ అని క్రియేట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మీరు కేటగిరీ ఇవ్వాలి. అంటే మీరు ఒక హోటల్ అనుకోండి, మీరు హోటల్ అండ్ కేటగిరీ కిందకు వస్తారు. అండ్ ఒకవేళ మీది ఒక సెలూన్ షాప్ అనుకోండి, సెలూన్ షాప్ కేటగిరీ కిందకు వస్తారు. ఆర్ లేదు మీరు రియల్ ఎస్టేట్ అనుకోండి, రియల్ ఎస్టేట్ కేటగిరీ కిందకు వస్తారు. మీరు ఏ బిజినెస్ అయినా ఆ కేటగిరీ మీరు ఇక్కడ సెర్చ్ చేశారంటే వస్తుంది. సో ఇక్కడ నవీన్ డిజిటల్స్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ లేదా మార్కెటింగ్ ఏజెన్సీని పెడతాను నేను. మార్కెటింగ్ ఏజెన్సీ కేటగిరీ కిందకు వస్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ డూ యూ వాంట్ టు యాడ్ ఏ లొకేషన్ కస్టమర్స్ కెన్ విజిట్ లైక్ ఏ స్టోర్ ఆర్ ఆఫీస్ ఉంది. సో మనం గూగుల్లో లిస్ట్ చేసుకోవడం కోసం చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఎస్ పెట్టాలి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ లొకేషన్ మొత్తం పెట్టాల్సి ఉంటుంది. సో మీ బిజినెస్ ఆఫీస్ లొకేషన్ ఎక్కడ ఉందో కరెక్ట్గా మీరు అయితే ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ ఇండియా పెట్టేసి నేను ఏదో ఒక లొకేషన్ పెట్టేస్తాను. సో డిఫాల్ట్ లొకేషన్ పెట్టేస్తాను, స్టేట్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వగానే ఆల్రెడీ అక్కడ ఉన్న కొన్ని బిజినెస్ నేమ్స్ అయితే చూపిస్తుంది మీకు. సో అక్కడ చూడాలి మీరు ఏం చెప్తున్నారంటే ఈజ్ దిస్ యువర్ బిజినెస్ అంటే మీరు ఇచ్చిన లొకేషన్లో అక్కడ కొన్ని బిజినెస్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న లొకేషన్స్లో ఈ బిజినెస్ ఏదైనా మీద అని అక్కడ చూస్తారనమాట. నవీన్ డిజిటల్ ఫోటో స్టూడియో, సో ఈ బిజినెస్లో ఏదైనా మీద ఉందా అని అడుగుతున్నారు. సో మాది బిజినెస్ కాదు, మేము కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి నన్ను ఆఫ్ దీస్ అని పెట్టాలి. తర్వాత నెక్స్ట్ అని పెట్టాలి. సో ఆ తర్వాత ఇది ప్లేస్ అడుగుతుంది మనకు. సో నేను ఎక్కడ ఇస్తానంటే మనకి ఇక్కడ అడ్జస్ట్ బటన్ ఉంటుంది. సో మీ ఆఫీస్ లొకేషన్ ఎక్కడ ఉంటుందో మీరు కరెక్ట్గా అక్కడే పెట్టాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ పెడతానంటే పొలంనేరు వద్దు, ఓకే, నేను మదనపల్లిలో ఒక లొకేషన్లో పెడతాను. చూడండి, మదనపల్లిలో ఒక లొకేషన్ దగ్గర పెడతాను నేను. వన్ మినిట్ ఇక్కడ పెడుతున్నా నేను. ఎంజిఆర్ కళ్యాణ మండపం, పుంగనూరు రోడ్, ఎక్కడైనా పెట్టచ్చు. మీ ఆఫీస్ లొకేషన్ ఎక్కడ ఉంటే కరెక్ట్గా అక్కడే పెట్టాలి. బట్ మీరు ప్రాక్టీస్ పర్పస్ చేస్తున్నప్పుడు మీరు ఏదో ఒక చోట పెట్టాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ పెట్టేస్తున్నాను, నా లొకేషన్ ఇక్కడ పెట్టేసి డన్ క్లిక్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మన ఆఫీస్ అక్కడ ఉన్నట్టు. సో నెక్స్ట్ మీరు కన్ఫర్మ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఒకవేళ ఫిజికల్గా ఒక స్టోర్ ఉంటే మీరు ఎగ్జాక్ట్ అడ్రస్ ఇవ్వాలి. లేదనుకుంటే ప్రాక్టీస్ కోసం చేస్తున్నప్పుడు మీరు ఏ లొకేషన్ ఇచ్చినా పర్లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏమడుగుతున్నారు, డూ యూ ప్రొవైడ్ డెలివరీస్ ఆర్ హోమ్ అండ్ ఆఫీస్ విజిట్స్. ఏం డెలివరీస్ చేయట్లేదు కాబట్టి నో పెట్టేస్తాం. అండ్ తర్వాత వాట్ కాంటాక్ట్ డీటెయిల్స్ యూ వాంట్ టు షో టు కస్టమర్స్. సో ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలి కాబట్టి నా మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నా ఇక్కడ. ఎస్, మీరు ఖచ్చితంగా కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వాలి, అది ఆప్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ అంటే వాట్సాప్ ఇవ్వచ్చు, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పెట్టచ్చు. నేను డైరెక్ట్ నా వాట్సాప్ నెంబర్ పెట్టేస్తాను. అండ్ వాట్సాప్ క్లిక్ చాట్ యూఆర్ఎల్, అది లేదనుకోండి మీరు డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, టెక్స్ట్ మెసేజ్ పెట్టచ్చు. కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్ 70136, అది కూడా లేదంటే మీరు డైరెక్ట్ స్కిప్ కూడా చేసేయచ్చు. నేను స్కిప్ చేసేసా. ఈవెన్ మీరు మొబైల్ నెంబర్ తర్వాత కూడా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా యాడ్ చేయొచ్చు. బట్ రైట్ నౌ మీకు అంత అవసరం ఏం లేదు, మీరు డైరెక్ట్ స్కిప్ చేసేయచ్చు.
ఇప్పుడు వాళ్ళ వెరిఫికేషన్ కోసం కోడ్ అయితే పంపిస్తారు. వెయిట్ లోడింగ్ అవుతోంది. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే మీరు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారని అడుగుతున్నారు. మీరు ఇప్పుడైనా చేయొచ్చు, లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా చేయొచ్చు. బట్ చూద్దాం. మనం ఏం ప్రొవైడ్ చేస్తామంటే డిజిటల్ మార్కెటింగ్ ప్రొవైడ్ చేస్తాం, అండ్ కంటెంట్ మేనేజ్మెంట్, బ్రాండింగ్, అండ్ ఇంకా గ్రాఫిక్ డిజైన్, ఈమెయిల్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్, పెయిడ్ అడ్వర్టైజింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇవన్నీ నేను ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మీ బిజినెస్‌కి ఉన్న సర్వీసెస్ మాత్రమే అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ టైమింగ్ సెట్ చేసుకోవాలి. సో, సండే క్లోజ్‌లో ఉంది కాబట్టి సండే ఆల్మోస్ట్ అందరికీ హాలిడే ఉంటది కాబట్టి క్లోజ్ చేసుకుంటాం. మండే ఓపెన్ పెట్టుకున్న తర్వాత ఏ టైంలో ఓపెన్ చేస్తాం. సో, మీరు ఏ టైంకి ఓపెన్ చేస్తారు. సో, నేను ఒక మార్నింగ్ 9 ఏఎం టు అరౌండ్ 6 పీఎం వరకు పెడతా నేను. 6 పీఎం. సో, ఇట్లా మీరు అన్ని అవర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేను హవర్స్ ఏం పెట్టకుండా ఇట్లా జస్ట్ ఓపెన్‌లో పెట్టేస్తా. బట్ మీరు ఖచ్చితంగా ఇక్కడ హవర్స్ అయితే మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ చూపించినప్పుడు అక్కడ మన ఆఫీస్ ఆర్ మన షాప్ ఎంత సేపటి వరకు ఓపెన్ ఉంటది. అండ్ ఎంతసేపు క్లోజ్ చేస్తారు అని డీటెయిల్‌గా చూపిస్తది. సో, ఇది ఖచ్చితంగా మ్యాండేటరీగా ఆన్ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ ఏదో చూపిస్తుంది ఎర్రర్. ప్లీజ్ ప్రొవైడ్ వాలిడ్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ 2:45. ఓకే. ఖచ్చితంగా టైం సెలెక్ట్ చేసుకోవాలంటున్నారు ఆళ్ళు. సో, దానికోసం మనం ఏదో ఒకటి పెట్టేద్దాం. 6 ఏఎం. ఓకే. జస్ట్ వెయిట్. డేట్ అయితే సెలెక్ట్ చేసేద్దాం. 7:30 ఏఎం. 5 పీఎం. ఫ్రైడే 5 ఏఎం. 9 పీఎం. ఇట్లా ర్యాండమ్‌గా కాకుండా మీరు నిజంగా ఏ అవర్స్‌లో అయితే మీ ఆఫీస్ ఆర్ మీ షాప్ ఓపెన్‌లో ఉంటదో సేమ్ టైమింగ్స్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్రైడే మార్నింగ్ 6:30 టు 6:30 పీఎం. సాటర్డే 8 ఏఎం టు 9 పీఎం. అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎర్రర్ రాలేదు. సో, మ్యాండేటరీగా మీరు టైమింగ్స్ అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ అడుగుతోంది. సో, మీ బిజినెస్ డిస్క్రిప్షన్ అడగాలి. సో, మీకు డిస్క్రిప్షన్ రాయడం తెలియనప్పుడు మీరు జస్ట్ చాట్‌జిపిటికి వెళ్ళండి. సో, ఇప్పుడు చూడండి చాట్‌జిపిటికి వెళ్తున్నా. మీ ట్యాబ్‌లో ఓపెన్ చేస్తాను. సో, చాట్‌జిపిటి ఓపెన్ చేసి జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఐ వాంట్ టు యాడ్ description to my Google profile. I have a marketing agency. So please give me a good description. సెర్చ్ చేసి ఎంటర్ చేయాలి. అండ్ మీకు ఎలా కావాలో అలా చార్ట్ ఇచ్చారంటే మీరు ప్రాంప్ట్ ఇచ్చారంటే దాన్ని బట్టి అది మీకు డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తారు. మీరు జస్ట్ ఇట్లా కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చి పేస్ట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ ఇమేజెస్ అయితే అడుగుతుంది. సో, మీరు ఇక్కడ ఖచ్చితంగా ఇమేజెస్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత ఇది గూగుల్‌కి రివ్యూ వెళ్తది. గూగుల్ రివ్యూ అయిన తర్వాత వాళ్ళు మొత్తం చెక్ చేసి మనకు ఫైనల్‌గా రివ్యూ అనేది చేసి ఇస్తారనమాట. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేశామనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మన గూగుల్ మై ప్రొఫైల్‌ని లైవ్ చేయరు. సో, ఖచ్చితంగా జెన్యూన్‌గా ఉంటేనే మనం బిజినెస్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, నేను ఏదో ఒక ర్యాండమ్‌గా ఒక ఇమేజ్ అయితే ఇచ్చేస్తాను. సో, గైస్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. సో, ఇమేజ్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటది.
అంటే ఇది ఒక లోగో లాగా. లోగో ఇమేజ్ అయితే ఇవ్వాలి. అండ్ బిజినెస్ ఇమేజెస్ అనమాట. సో, ఎగ్జాంపుల్ మీరు ఒక సర్వీస్ ఓరియెంటెడ్ అనుకోండి. ఇట్లా సెలూన్ ఇమేజెస్ లేకపోతే మీరు ఒక డెలివరీ అనుకోండి. డెలివరీ ఇమేజెస్ అట్లా ఇవ్వాల్సి ఉంటది. సో, ఇప్పుడు రైట్ నౌ మనం స్కిప్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ కోసం చూస్తున్నా కాబట్టి. అండ్ నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో, కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. దానికి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సీ పర్ఫార్మెన్స్ క్లిక్ చేశారంటే వెరిఫికేషన్ ఈస్ ప్రాసెసింగ్. It usually take up to 5 days for Google to finish your verification. You can continue to update your profile. Ads will be visible to customers after you are verified. అంటే ఒక 5 డేస్ పడుతుందన్నమాట గూగుల్ వాళ్ళు మన అకౌంట్‌ని వెరిఫై చేయడానికి. మామూలుగా ఇంకా ఫాస్ట్‌గానే అయిపోతది. బట్ మనం ఏమైనా ఎర్రర్స్ చేసింది మన బిజినెస్ గాని జెన్యూన్‌గా లేదనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వెరిఫై అనేది చేయరు. మన అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. మనది జెన్యూన్‌గా ఉందనుకోండి, మన అకౌంట్ అనేది ఖచ్చితంగా వెరిఫై అవుతుంది. అండ్ దీనికి మనం ఇంకా మన నెంబర్ అయితే యాడ్ చేయాలి. సో, మొత్తం మీరు నంబర్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాతే మీ బిజినెస్ అనేది వెరిఫై అవుతుంది. సో, ఇక్కడ చూడండి మనకి కాంటాక్ట్స్ నంబర్ ఏమి ఇవ్వలేదు. చూడండి కాంటాక్ట్స్ నెంబర్ ఇవ్వలేదు. సో, ఇక్కడ మీరు అన్ని నంబర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. సో, అంతే గైస్. ఈ వీడియో చూసాక మీకు గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో మీకు తెలిసిందని అనుకుంటున్నా. సో, ఈ వీడియో నచ్చితే జస్ట్ వీడియో లైక్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను. సో, ఇంకా ఫ్యూచర్‌లో ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు జస్ట్ కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. సో, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బై.